Satyamurthy Vilavale Asti ante, how did you relate yourself for the entire story of Son of Satyamurthy Vilavale Asti? మీకు విలువలు ఎంత? విలువలు అంటే యాక్చువల్గా నేను అనుకోవటం ఏంటంటే చాలా సింపుల్గా ఉండేవి విలువలు, కానీ ప్రపంచంలో వాటిని ఎక్కువ మనం పాటించడానికి ఇష్టపడమే కష్టంగా ఫీల్ అవుతుంది. అంటే మంచిగా ఉండటం అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే అది ఒక క్లీషే. ఏదైనా ఒక మంచి విషయం, నాన్నకి దండం పెట్టు, లేదంటే అమ్మని ప్రేమించు, ఆడపిల్లల్ని గౌరవించు, ఇలాంటివన్నీ ఇప్పుడు మన బస్సులో చూడండి, మీకు బస్సులో ఆడవారికి కేటాయించిన సీట్లు వారికే కేటాయించి మనకి మంచి కామెడీ జోక్ అది. సో అట్లాగే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఇస్తే ఆగండి, అది కూడా మంచి కామెడీ మనకి. దాన్ని బ్రేక్ చేయటం హీరోయిజం. అలా కాకుండా వాటిని పాటించిన హీరోయిజం ఉంటే ఎలా ఉంటుంది? యాక్చువల్గా వాటిని పాటించడం కదా హీరోయిజం. ప్రపంచంలో విలువల్ని పాటించి విపరీతంగా విలువల్ని పాటించి బతికినవాడు మర్యాద పురుషోత్తముడు రాముడు. మరి ఆయన బోరింగ్గా ఉంటే ఆయన కథను ఇన్నిసార్లు నాకు తెలిసి ప్రపంచంలో ఎన్నిసార్లు తిరిగి చెప్పిన కథ ఎవరిదైనా ఉందంటే రాముడు కథ నాకు తెలిసి. ప్రపంచంలో అన్ని లాంగ్వేజెస్లోనూ, అన్ని సినిమాల్లోనూ, అన్ని పుస్తకాల్లోనూ, చందమామ దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు రాజాజీ దాకా ప్రతి ఒక్కటి రాసిన కథ అది. అంటే సో విలువలోని కథలు బాగానే ఉంటాయి సరిగ్గా చెప్పగలిగితే. అది ట్రై చేసాం యాక్చువల్గా. To the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Ta-da! Surprise! Ali garu and Rajendra Prasad garu, welcome to స్పెషల్ చాట్ విత్ Son of Satyamurthy టీమ్ విత్ గడ్డే బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి వెల్కమ్. ఓ ఇప్పుడు నువ్వు యాంకర్వా? నేను చేస్తే వెల్కమ్. అదే వెరీ గుడ్. అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీకి కొత్త రంగు ఏమన్నా ఇచ్చారంటే అది మీరే. కరెక్ట్గా చెప్పాను కదా? ఆఫ్ కోర్స్. సో కానీ మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు, మీరు జులైలో ఏదైతే స్టార్ట్ చేశారో ఎంటర్టైన్మెంట్కి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ ఇచ్చారు ఇన్ యువర్ యాక్టింగ్ కెరియర్. సో దిస్ ఇస్ యువర్ సెకండ్ కాంబినేషన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, బన్నీ, అలాగే మీరు ఆఫ్టర్ జులై. సో వాట్ ఇంట్రెస్టెడ్ యూ మోర్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. జులై నుంచే మారింది. ఈ అనేక రకాల కామెడీ హీరోగా తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్గా ఉన్న నేను జులై నుంచి ప్రత్యేకంగా ఎందుకు మారింది అని మీరు ఆలోచిస్తే, మీరే చాలా మంది చిన్నపిల్లలు ఆలోచిస్తే చాలా మంది ఆన్సర్ ఏముంటుంది? ఇట్స్ ద క్వశ్చన్. వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అతని వల్ల ఇట్లా కూడా ఒక డిగ్నిఫైడ్ కామెడీలో ఇవాళన్న సోబర్నెస్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండి జులై, మామూలు మాట కాదు, జోక్ కాదండి. వాడి చేత నవ్వించి ఎంత ధైర్యం ఉండాలి నీకు. అయినా నాకే అంటే మీకు కాదు, చూసిన ఆడియన్సే కాకుండా నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చారు వీళ్ళిద్దరు. జులై కన్నా సన్ ఆఫ్ సత్యమూర్తి డెఫినెట్గా బాగుండి తీరాలి. ఇది అనుకోవాల్సింది మీరు కాదండి, రేపు చూసే ఆడియన్స్ అనుకుంటారు లేదు, వేరే విషయం అండి. మాకు మెడ మీద కత్తి. ఎందుకని జులైలో మనం రుచి చూపించాం బాబు, బాగానే ఉంది, మీరు బాగానే రుచి చూపించారు, అందరికి టేస్ట్ బాగుందండి, బ్లడ్ రుచి చూశారు. ఇప్పుడు కనుక బాగోకపోతే మన తాట తీసేస్తారు. ఇంకా మాకేలా భయం. హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో వేసేది 10 పైసలే. అలాగే మాకు ఎస్ ఆ స్పెషల్ కేర్ యాజ్ టేకెన్ ఫర్ దీస్ 2 క్యారెక్టర్స్ ఇన్ బిట్వీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రహ్మానందం గారు, ఆలీ. వాళ్ళు నిజంగా దే ఆర్ సపోర్ట్స్, అంటే నిజంగా సపోర్ట్స్. వీళ్ళందరి సపోర్ట్స్తోనూ మరి ముఖ్యంగా ఇది కూతురులాగా ఉంది. ఇంత సైలెంట్ ఉంది కానీ ఒక్క నిమిషం నా బాధ చెప్పేది అప్పుడు చెప్పనివ్వలా, నన్ను వీళ్ళందరూ నన్ను చెప్పనివ్వలా, వాడొకడు నన్ను చెప్పనివ్వలా. ఇప్పుడు నేను చెప్పేసుకోవచ్చు నా బాధని. నా ఎదురుగా రొమాన్స్ ఏంటండి? నేను చెప్పాను నా ముందు అలా చేయకండి, నాకు ఒళ్ళు మండిపోతుంది, జాగ్రత్త అది ఇదని. సో ఎనీ ఫాదర్ లైక్ మీ విల్ నాతో వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. నిజమే కదా, నేను అనలేకపోతాను నా కూతురు వీడు అంటాడు. అలాగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ విత్ లవ్ ఆఫ్ మై డియర్ బనీ. ఎంతసేపు మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మదర్ సెంటిమెంట్ ఎక్కువ. సో ఫాదర్ అంటూ లేకపోతే ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది అనే కాన్సెప్ట్ మీద సినిమా ఇది. సో ఏంటంటే నిజంగానే నేను ఎదిగిన తర్వాత మా ఫాదరు చనిపోయారు. అదే నా చిన్నప్పుడు చనిపోయి ఉంటే నేను ఈరోజు ఆర్టిస్ట్ అయ్యేవాడిని కాదు.